నా మేనమ్మ నేను దగ్గరగా చూడాలంటే నేను తనకి దూరంగా ఉండాలి శృతి. అలా తప్పనిసరి పరిస్థితుల్లో ఆఫీసులో ఎవరికీ కనబడకుండా నా భార్యని చూస్తూ బ్రతికేస్తున్నాను. ఇంత ప్రేమని గుండెల్లో పెట్టుకుని అక్క దగ్గర దాచాల్సిన అవసరం ఏముంది సార్? మీరు చెప్పింది వింటుంటే మీకు మీ భార్య మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో అర్థం అవుతుంది. అసలు ప్రపంచంలో మీలాంటి భర్త ఏ ఆడపిల్లకి రాడు అనిపిస్తుంది. తన కోసం మీరింత తపన పడుతున్నారా సార్? ఈ విషయం అక్కకి చెప్పండి సార్. తప్పకుండా అర్థం చేసుకుంటుంది. లే శృతి, తను అర్థం చేసుకునే పరిస్థితిలో లేదు. మీరు టెన్షన్ పడకండి సార్. అక్కకు అర్థమయ్యేటట్లు నేను చెప్తాను. అక్కతో నేను మాట్లాడతాను. కాఫీ తీసుకో శృతి. ఏంటి శృతి, నాతో ఏదో మాట్లాడాలంటున్నావు? అక్క, అదే సార్ చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదేమో. మళ్ళీ నేను మాట్లాడితే అక్క ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో. నిన్నే శృతి, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదక్క, నువ్వు ఆఫీస్ గురించి టెన్షన్ పడుతున్నావని రవి గారు చెప్తుంటే నీతో మాట్లాడతాను అంటున్నాను, అంతే. అవును శృతి, నేను ఆఫీస్కి ఎందుకు రావట్లేదో ఇంతవరకు ఎండి గారికి ఇన్ఫార్మ్ చేయలేదు. లీవ్ అప్లై చేసినట్టు మెయిల్ పెడదామంటే రవి గారు అవసరం లేదంటున్నారు. ఎండి గారు ఏమనుకుంటున్నారో ఏమో. శృతి, ఎండి గారికి నా పరిస్థితి అర్థమయ్యేలా చెప్పు. ఒక 4 రోజులు ఆఫీస్కి రావడానికి కుదరదని చెప్పు. తప్పకుండా చెప్తానక్క. థ్యాంక్ యూ శృతి. కప్పివ్వు. థ్యాంక్స్ శృతి. ఎక్కడ నేను ఎండి అని చెప్తావని భయపడ్డాను. లేదు సార్, మీకు మీ భార్య అంటే ఎంత ప్రేమ ఉందో నేను అర్థం చేసుకున్నాను. వీలైతే మీ ఇద్దరిని కలపడానికి సహాయం చేస్తాను తప్ప దూరం మాత్రం చెయ్యను. థ్యాంక్ యూ శృతి, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మీలాంటి భర్త దొరకటం మీనాక్షి అక్క చేసుకున్న అదృష్టం సార్. కానీ నేను దురదృష్టవంతుని శృతి. ఆ ప్రేమను నేను పొందలేకపోతున్నాను. నా భార్యని నాకు దగ్గర చేసుకోలేకపోతున్నాను. బాధపడకండి సార్, తప్పకుండా అక్క మీరు ఒక్కటవుతారన్న నమ్మకం నాకుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.